మార్పుని వెల్కమ్ చేయాల్సిన ఏరియా ఏంటంటే ఫినాన్సెస్ అండి. ఏ మార్పు కావాలి ఇక్కడ? ఒకటి, మనం డబ్బుని చూసే విధానం మారాలండి. చాలామంది డబ్బుని చాలా నెగిటివ్గా చూస్తారు. దీనికి కారణాలు రెండు. ఒకటి, సంపాదించడం చేతకాక, నాకు చేత కాదు అని ఒప్పుకోక వాళ్ళు ఏమంటారంటే సంపాదించి ఏం చేయాలా, డబ్బు లేకపోతే ఏమవుతుంది. వాళ్ళకి తెలుసండి డబ్బు లేకపోతే ఏమవుతుందో వాళ్ళకు కూడా తెలుసు. కానీ సంపాదించడం ఎలా తెలియక డబ్బు మీద నెగిటివ్ పర్స్పెక్టివ్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నెగిటివ్ పర్స్పెక్టివ్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ రెండిటిని, అసలు కనెక్షన్ లేని రెండిటిని కలిపేసింది. ఒకటి డబ్బు. వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ చాలా దగ్గర నుంచి చూసుంటారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ వాళ్ళకి ఏదో ప్రాబ్లంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఒక హెల్త్ రిలేటెడో లేకపోతే రిలేషన్షిప్ రిలేటెడో ఏదో సఫర్ అవుతున్నారు వాళ్ళు. వీళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే, చూసావా, వాళ్ళు ఎక్కువగా సంపాదించడం వల్ల హెల్త్ పాడైంది, లేకపోతే సంపాదించాలని చెప్పి ఎక్కువగా కష్టపడడం వల్ల హెల్త్ పాడైంది, లేకపోతే బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సంపాదన మీద ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల రిలేషన్షిప్స్ పాడైనాయి అని వాళ్ళ మైండ్ చెప్తుందండి. కాదు, వాళ్ళకి హెల్త్ పాడవటానికి కారణం డబ్బు కాదండి. హెల్త్ మంచిగా ఉండటానికి ఏమైతే చేయాలో అది చేయలేదు, అంతే. రిలేషన్షిప్స్ పాడవటానికి కారణం డబ్బు కాదు. రిలేషన్షిప్ని ఎలా మంచిగా ఉంచుకోవాలో అన్న సైన్స్ తెలియక. సో డబ్బుని చూసే విధానం మారాలి. కశ్యప్, డబ్బే అంతానా? అవునండి, డబ్బే అంతా కాదు, కానీ చాలా వరకు డబ్బు ప్లే చేస్తుంది కదా. సో ఫినాన్సెస్ విషయంలో మారాలి. ఒకటి, డబ్బుని చూసే విధానం మారాలి. నెంబర్ 2, డబ్బుని మేనేజ్ చేసే విధానం మారాలి.